ప్రియులారా, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ ప్రాతకాల ఆరాధనలో తండ్రి, మీ సన్నిధి నిత్యము మాతో ఉంచండి. ఆరాధన అంతటలో మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసు ప్రభు వారి పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆశ్చర్యమైన ప్రేమ, కల్వరిలోని ప్రేమ, మరణము కంటే బలమైన ప్రేమ, నన్ను జయించే నీ ప్రేమ. మరణము కంటే బలమైన ప్రేమ, నన్ను జయించే నీ ప్రేమ. ఆశ్చర్యమైన ప్రేమ, పరమును వీడిన ప్రేమ, ధరలో పాపిని వెదకిన ప్రేమ. పరమును వీడిన ప్రేమ, ధరలో పాపిని వెదకిన ప్రేమ. నన్ను కరుణించి ఆదరించి సేదదీచి నిత్య జీవమిచ్చే. నన్ను కరుణించి ఆదరించి సేదదీచి నిత్య జీవమిచ్చే. ఆశ్చర్యమైన ప్రేమ, పావన యేసుని ప్రేమ, సిలువలో పాపిని మోసిన ప్రేమ. పావన యేసుని ప్రేమ, సిలువలో పాపిని మోసిన ప్రేమ. నాకై మరణించి జీవమిచ్చి జయమిచ్చి తన మహిమనిచ్చే. నాకై మరణించి జీవమిచ్చి జయమిచ్చి తన మహిమనిచ్చే. ఆశ్చర్యమైన ప్రేమ, శ్రమను సహించిన ప్రేమ, నాకై శాపము నోచిన ప్రేమ. శ్రమను సహించిన ప్రేమ, నాకై శాపము నోచిన ప్రేమ. విడనాడని ప్రేమది, ఎన్నడూ ఎడబాయదు. విడనాడని ప్రేమది, ఎన్నడూ ఎడబాయదు. ఆశ్చర్యమైన ప్రేమ. ప్రైజ్ ద లార్డ్. శ్రమల కాల ధ్యానాలలో ఏకీభవిస్తున్న మీ అందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామమున శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. నేటి దినము ఈ సిలువ ధ్యానాలలో మనం ధ్యానించుకోబోయేటువంటి అంశము పరమ గురువు, డివైన్ మాస్టర్. గురువు అనగా అన్ని విషయాలలో పరిజ్ఞానం కలిగి వాటిని బోధించేటువంటి వారు లేదా మార్గాన్ని చూపించేటువంటి వారు. మరి పరమ గురువు అంటే ఎవరు? హూ ఈస్ ద డివైన్ మాస్టర్ అంటే వారు గురువులకే గురువు, సుప్రీం బీయింగ్ ఆర్ అథారిటీ, పవర్ కలిగినటువంటి వ్యక్తి అని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాము. అంత మాత్రమే కాదు, కానీ ఆ పరలోక సంబంధమైనటువంటి విషయాలను కూడా అందరికీ బోధించేటువంటి వారు. యేసుక్రీస్తు వారిని కూడా మనము పరమ గురువుగా లేఖనాల ద్వారా చూస్తూ ఉంటూ ఉన్నాము. యేసుక్రీస్తు వారు కేవలము తన యొక్క శిష్యులకు, ప్రజలకు మాత్రమే ఆయన బోధించడం కాదు, కానీ ప్రధాన యాజకులకు, పరిసయ్యులకు, శాస్త్రులకు అందరికీ కూడా పరలోక సంబంధమైనటువంటి విషయాలను, అటువంటి సత్యాలను ఆయన బోధించినట్లుగా మనకి లేఖనాల ద్వారా చాలా స్పష్టము చేయబడుతూ ఉంటూ ఉన్నది. కాబట్టి యేసుక్రీస్తు వారు పరమ గురువుగా ఏ విషయాలను ఆయన బోధించారు?
ఎలాంటి శిష్యులను ఆయన తయారు చేయాలని ఆశపడ్డారు, ఎలాంటి శిష్యరికము కలిగి ఉండాలని ఆయన నేర్పిస్తున్నాడు అనేటువంటిది నేటి దినము మనకి ఇవ్వబడినటువంటి వాక్య భాగము ద్వారా క్లుప్తంగా మనము ధ్యానిద్దాము. అయితే దానికంటే ముందుగా వీ నీడ్ టు నో అబౌట్ ద జూయిష్ డిసైపుల్షిప్. అంటే యూదుల యొక్క శిష్యరికము గురించి మనకి కొన్ని విషయాలు తెలియాలి. ఈ యూదుల శిష్యరికములో బోధకులను రబ్బీ అని పిలుస్తూ ఉంటారు. అంటే గ్రేట్ వన్ అని మీనింగ్, అంటే గొప్పవారు. కాబట్టి ఈ రబ్బీస్ ఎవరైతే ఉంటూ ఉన్నారో వారు రబ్బీస్ వర్ హైలీ రెస్పెక్టెడ్ ఇన్ ద సొసైటీ. సమాజంలో వారికి చాలా గౌరవ మర్యాదలు అనేటువంటివి ఇవ్వబడుతూ ఉంటూ ఉన్నాయి. ఇంకా ఈ యూదులు వారి యొక్క శిష్యులు ఎలా ఉంటారు అని అంటే వారు వారికి కావలసినటువంటి బోధకులను ఎంచుకుంటూ ఉంటారు. వారికి ఇష్టమైనటువంటి వారిని, వారికి అనుకూలమైనటువంటి వారిని వారి యొక్క మాస్టర్గా, వారి యొక్క బోధకులుగా శిష్యులే బోధకులను ఎంచుకునేటువంటి పరిస్థితులు అక్కడ. కానీ యేసుక్రీస్తు విషయానికి వస్తే యేసుక్రీస్తు పరమ గురువుగా ఉన్నాడు కాబట్టి ఆయనే తన యొక్క శిష్యులను ఎన్నుకొని వారికి అనేక విషయాలను నేర్పించినట్లుగా లేఖనాల ద్వారా మనకి స్పష్టము చేయబడుతూ ఉంటూ ఉన్నాయి. యేసుక్రీస్తు వారు కూడా అనేక సందర్భాలలో రబ్బీ అని పిలువబడినట్లుగా మనం చూడగలుగుతూ ఉంటూ ఉన్నాం ప్రియ దేవుని బిడ్డలారా. కాబట్టి యేసుక్రీస్తు వారు ఒక పరమ గురువుగా, ఆయన బోధకుడుగా ఏమి బోధిస్తున్నాడు అని గనక మనం చూస్తూ ఉంటే నేటి దినము యోహాను సువార్త 13వ అధ్యాయము 16వ వచనంలో మనం చూస్తూ ఉంటే, దాసుడు తన యజమానుని కంటే గొప్పవాడు కాదు, పంపబడినవాడు తన్ను పంపిన వాని కంటే గొప్పవాడు కాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని తెలియచేస్తూ ఉంటూ ఉన్నాడు. యేసుక్రీస్తు వారు తన యొక్క శిష్యులకి ఒక దాసుడు ఏ విధముగా ఉండాలి, యజమానుడు ఎలాగుండాలి అనేటువంటి విషయాలను బోధిస్తూ ఈ మాటను పలుకుతున్నటువంటి సందర్భమే ఈ వచనము. ఇంగ్లీష్లో ఈ మాట వెరీలీ వెరీలీ ఐ సే టు యూ అని వ్రాయబడుతూ ఉంటూ ఉన్నది. అంటే ఆ మాట యొక్క అర్థము ఇది, ఈ మాట చాలా ప్రాముఖ్యమైనటువంటిది, ఖచ్చితంగా పాటించవలసినది అనేటువంటి ఉద్దేశముతో యేసుక్రీస్తు వారు ఈ మాటను మాట్లాడుతూ ఉంటూ ఉన్నాడు ప్రియ దేవుని బిడ్లారా. సో వాట్ ఈస్ జీసస్ టీచింగ్ అబౌట్? యేసుక్రీస్తు వారు అసలు ఏమి వారికి బోధిస్తూ ఉంటూ ఉన్నారు, శిష్యులుగా వారికి ఏమి నేర్పించాలని ఆయన ఆశపడుతూ ఉంటూ ఉన్నాడు అని గనుక చూస్తే, దాసుడు తన యజమానుని కంటే గొప్పవాడు కాదు అని తెలియచేస్తూ ఉంటూ ఉన్నాడు. అంటే శిష్యులకు ఉండవలసినటువంటి లక్షణాలు, నేను శిష్యుడను శిష్యురాలను అని చెప్పుకోవాలి అని అంటే ఖచ్చితంగా ఎటువంటి లక్షణాలు వారిలో కలిగి ఉండాలో ఒక 3 విషయాలను ఈ యొక్క అధ్యాయంలో ఆయన చాలా సూటిగా ఆయన చేసి చూపించినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం ప్రియ దేవుని బిడ్డలారా. వాటిలో మొట్టమొదటిగా మనం చూస్తూ ఉంటే ఆయన ఏం బోధించాడు అని అంటే హంబుల్నెస్ కొరకు, అంటే తగ్గింపు కొరకు ఆయన నేర్పిస్తూ ఉంటూ ఉన్నాడు. ఇప్పుడు చదివిన మాటలోనే దాసుడు తన యజమాను కంటే గొప్పవాడు కాదు అని అంటూ ఉన్నాడు. అంటే దాని ఉద్దేశము దాసుడు యజమానుని మించి పైకి వెళ్ళడు, కానీ యజమానుడు దాసుడు కాగలడు కదా, యజమానుడు తగ్గించుకోగలడు కదా, యజమానుడు తను ఏ విధముగా అయితే దాసుని యొక్క స్వరూపము ధరించుకోగలడో ఆ పని చేయగలడు అని యేసుక్రీస్తు వారు ఈ మాట ద్వారా చెప్పడం మాత్రమే కాదు, కానీ ఆయన చేసి చూపిస్తున్నాడు ప్రియ దేవుని బిడ్డలారా. అందుకే ఇదే యోహాను సువార్త 13వ అధ్యాయము 4-5 వచనాల్లో మనం చూస్తూ ఉంటే, భోజన పంక్తిలో నుండి లేచి తన పై వస్త్రం అవతల పెట్టివేసి ఒక తువాలు తీసుకొని నడుమునకు కట్టుకొనెను. అంతటా పల్లెములో నీళ్లు పోసి శిష్యుల పాదములు కడుగుటకును తాను కట్టుకొని ఉన్న తువాలుతో తుడుచుటకును మొదలు పెట్టాను అని వ్రాయబడుతూ ఉంటూ ఉన్నది. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, జీసస్ వాస్ ది సావరెన్ ఎట్ హీ టుక్ ది ప్లేస్ ఆఫ్ ది సర్వెంట్. యేసుక్రీస్తు వారు ఒక సార్వభౌముడు అయినప్పటికీ కూడా ఆయన ఒక సేవకుని యొక్క స్థానాన్ని ఇక్కడ తీసుకుంటూ ఉంటూ ఉన్నాడు. హీ హ్యాడ్ ఆల్ థింగ్స్ ఇన్ హిస్ హ్యాండ్. ఆయన చేతిలో ఆయనకి లేనిదంటూ ఏది కూడా లేదు, అన్నీ ఆయనకి సమృద్ధిగా ఉన్నది. కానీ ఆయన చేతిలోనికి ఒక సేవకుడు వలె ఏం తీసుకుంటున్నాడు అని అంటే ఒక తువాలును తీసుకుంటూ ఉంటూ ఉన్నాడు. హీ వాజ్ ద మాస్టర్ ఎట్ హీ సర్వ్డ్ హిస్ ఫాలోవర్స్. ఆయన ఒక గురువుగా ఉండి గురువుగా తన యొక్క శిష్యులతో పని చేయించుకోవడం మానేసి ఆయన తన యొక్క శిష్యులకు సేవ చేయడానికి, తనను వెంబడించేటువంటి వారికి సేవ చేయడానికి ఒక సేవకునిగా మారడం మనము చూస్తూ ఉంటూ ఉన్నాము. మారడం మాత్రమే కాదు, ఆయన వారి పాదాలు కడగడం మనం ఆ అధ్యాయంలో చూస్తున్నాం ప్రియ దేవుని బిడ్డలారా. వాస్తవానికి యూదులు
ఈ యొక్క ఆచారం గనుక మనం చూస్తూ ఉంటే ఈవెన్ జూయిష్ సర్వెంట్ అంటే యూదుల యొక్క సేవకులు ఎవరైతే ఉంటారో వారు కూడా వారి యొక్క గురువు యొక్క పాదాలు కడగరు. వారి గురువు పాదాలు ఎవరు కడుగుతారు అని అంటే అన్యులు ఎవరైతే ఉంటూ ఉన్నారో అన్యులుగా ఉన్నటువంటి ఆ స్లేవ్స్ అంటే బానిసగా తీసుకొచ్చినటువంటి వారు ఎవరైతే ఉంటారో వారి ద్వారా ఆ యొక్క పనిని వారు జరిగిస్తూ ఉంటారు. అటువంటిది యేసుక్రీస్తు వారు ఒక యూదుడిగా ఈ లోకానికి పరమ గురువుగా ఒక రక్షకుడిగా వచ్చి ఆయన తగ్గించుకున్నాడు అని అంటే లేఖనాలు మనకు తెలియచేస్తున్నటువంటి రీతిలో ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వ వచనము 7వ వచనంలో గనుక మనం చూస్తూ ఉంటే ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ ఏం చేస్తూ ఉన్నాడంటే మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తనకు తానే రిక్తునిగా చేసుకొనెను అని తెలియచేయబడుతుంది. నిజమే కదా ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన దేవుడై ఉండి దేవునితో సమానముగా ఆయన పూజింపబడుతూ కొనియాడబడుతూ గణపరచబడేటువంటి స్థితిలో ఆయన ఉండి నాకు ఇది బాగుంది, ఈ పొజిషన్లోనే నేను ఉంటాను, ఇక్కడే నేను చక్కగా సంతోషంగా ఉంటాను అని ఆయన అనుకోలేదు. కానీ సర్వ మానవాళి కోసం ఆయన ఆ యొక్క స్థాయిని అక్కడ విడిచిపెట్టి ఆయన ఈ లోకానికి మనుషుని పోలికగా ఆయన పుట్టి ఎటువంటి స్వరూపాన్ని ధరించుకున్నాడు అని అంటే దాసుని స్వరూపము. ఈ లోకానికి వచ్చి కూడా నేనే దేవుడిని, నేనే రాజును, నేనే ఏలేటువంటి వాడిని, నేనే గొప్పవాడిని, నేనే గురువుని, నేను పైగానే ఉండాలి కానీ మీరందరూ నా కింద పని చేస్తూ ఉండాలి అని ఆయన ఎక్కడ అధికారము చలాయించలేదు. కానీ ఆయనకున్నటువంటి ఆ గొప్ప స్థానమును కూడా విడిచిపెట్టి ఆయన దాసుని స్వరూపమును కొనినటువంటి వానిగా ఇక్కడ శిష్యుల యొక్క పాదాలు కడుగుతూ ఉండడము మనం చూస్తూ ఉన్నాం ప్రియ దేవుని బిడ్డలారా. కాబట్టి యేసుక్రీస్తు ఆశించేటువంటిది ఆయన యొక్క శిష్యరికములో శిష్యులుగా ఉండాలని ఆశపడేటువంటి వారికి ఉండవలసినటువంటి మొట్టమొదటి లక్షణం ఏంటి అని అంటే వారి జీవితంలో హెచ్చించుకోవడం కాదు, కానీ హంబుల్నెస్ అనేది వారి జీవితంలో ఉండాలి, తగ్గింపు వారి జీవితంలో ఉండాలి అని ఆయన ఆశపడుతూ దానిని నేర్పిస్తూ ఉండడము మనం చూడగలుగుతూ ఉన్నాం ప్రియ దేవుని బిడ్డలారా. మరి ఒకటి ఆయన ఏం నేర్పిస్తున్నాడు తన శిష్యులకి అని అంటే మొట్టమొదటిది ఆయన హంబుల్నెస్ నేర్పిస్తూ ఉంటే రెండవది హోలీనెస్ నేర్పిస్తూ ఉన్నాడు. పరిశుద్ధత కలిగి ఉండడము ఆయన నేర్పిస్తూ ఉన్నాడు. పరిశుద్ధత ఎంత ప్రాముఖ్యమైనదో ఆయన తెలియచేస్తూ ఉన్నాడు ప్రియ దేవుని బిడ్డలారా. అందుకే యోహాను సువార్త 13వ అధ్యాయం 17వ వచనంలో చూస్తే ఈ సంగతులు మీరు ఎరుగుదురు గనుక వీటిని చేసిన ఎడల మీరు ధన్యులగును. వేటిని చేసిన ఎడల ఏం చేయాలి అంటున్నాడు అంటే ఆ పై వచనం 8వ వచనంలో చూస్తూ ఉంటే నేను నిన్ను కడగని ఎడల నాతో కూడా నీకు పాలు లేదు అని అంటూ ఉన్నాడు. అంటే యేసుక్రీస్తు వారు ఇక్కడ మాట్లాడేటువంటిది మానవునికి ఉండవలసినటువంటి పరిశుద్ధతను గురించి, ఆయన పవిత్రతను గురించి కాదు తెలియచేసేది, పరిశుద్ధతను గురించి ఆయన చాలా ఖచ్చితంగా. సో మనం గుర్తించుకోవాల్సినటువంటి విషయం ఏంటి అని అంటే హోలీనెస్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ ప్యూరిటీ. పవిత్రత పరిశుద్ధతకి చిన్న వ్యత్యాసం ఉంది ప్రియ దేవుని బిడ్డలారా. అండ్ ఆల్సో సాల్వేషన్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ సాంటిఫికేషన్. రక్షణకి అదే విధంగా పరిశుద్ధతకి కూడా చిన్న వ్యత్యాసాన్ని మనం చూడగలుగుతూ ఉన్నాము. సాల్వేషన్ అంటే మనము ఈ లోకము నుండి వేరుపరచబడుట అయితే, సాంటిఫికేషన్ పరిశుద్ధపరచబడుట అంటే మనలో ఉన్నటువంటి లోకమును వేరు చేయుట, సంపూర్ణముగా మనం దేవుని యొక్క స్వారూప్యంలోనికి మార్చబడుట. అట్ ది సేమ్ టైం సాల్వేషన్ ఈజ్ ఎ వన్ టైం ప్రాసెస్. సాల్వేషన్ అనేటువంటిది జీవితంలో ఒక్కసారి జరిగేటువంటి ప్రక్రియ ప్రియ దేవుని బిడ్డలారా. పాపి తన యొక్క పాపములను బట్టి పశ్చాత్తాపడి వాటి నుండి విడుదల పొందుకుని రక్షించబడుతూ ఉంటే శాంటిఫికేషన్ అనేది ఇట్ ఈస్ ఎ లైఫ్ టైం ప్రాసెస్. ఖచ్చితంగా ప్రతి దినము జరగవలసినటువంటి ప్రక్రియ. ప్రతిరోజు కూడా మానవుడు పరిశుద్ధపరచబడుతూ ఉండాలి. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచెదరు. ఆయన అంటూ ఉన్నాడు, నేను పరిశుద్ధుని కనుక మీరును కూడా పరిశుద్ధులై ఉండుడి అని అంటూ ఉన్నాడు. పరిశుద్ధత లేకుండా ఎవరును కూడా ప్రభువును చూడలేరు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది. కాబట్టి కేవలం రక్షింపబడ్డం మాత్రమే కాదు, కానీ మానవునికి అవసరమైనది ఏంటో తెలుసా? పరిశుద్ధపరచబడాలి.
కాబట్టి యేసుక్రీస్తు అంటూ ఉన్నాడు, ఇదిగో నేను మిమ్ములను పరిశుద్ధపరచకపోతే మీకు నాతో కూడా పాలు లేదు అని అంటూ ఉన్నాడు. అంటే మనకి మనం పరిశుద్ధపరచుకోలేము, కానీ కేవలం దేవుడు మాత్రమే మనల్ని పరిశుద్ధపరచగలడు ప్రియ దేవుని బిడ్డలారా. కాబట్టి అటువంటి పరిశుద్ధత అనుదినము కూడా మనం దేవుని సన్నిధిలో ఆయనతో కలిసి మనము దాన్ని పొందుకోవాలి అని ఇక్కడ తన శిష్యులకు ఆయన నేర్పిస్తూ ఉంటూ ఉన్నాడు. మూడవది గనక మనం చూస్తూ ఉంటే హ్యాపీనెస్, సంతోషము. వారికి ఏముండాలి అని అంటే ఈ క్రియలు చేస్తూ ఉన్నప్పుడు వారి జీవితంలో సంతోషము కలగాలి, నిజ ఆనందము వారు దేవునిలో పొందుకోవాలి ప్రియ దేవుని బిడ్డలారా. అందుకే 13వ అధ్యాయం యోహాను సువార్త 17వ వచనంలో అంటున్నాడు, వీటిని చేసిన ఎడల మీరు ధన్యులు. వీటిని చేస్తే మీరు ఎలాగుంటారు అని అంటే యూ విల్ బి బ్లెస్డ్. మీరు ఆ సంతోషాన్ని పొందుకుంటారు ఎప్పుడైతే మీ జీవితాల్లో మిమ్ములను మీరు తగ్గించుకొని దేవుని చేత మీరు పరిశుద్ధపరచబడి ఆయన చూపించినటువంటి ఆ పరిశుద్ధమైనటువంటి మార్గంలో మీరు నడుస్తూ దేవుని యొక్క మాటకు ఎప్పుడైతే లోబడతారో దెన్ దట్ విల్ గివ్ యూ హ్యాపీనెస్. అది మీకు సంపూర్ణమైనటువంటి సంతోషాన్ని మీ జీవితాల్లో ఇస్తుంది అని దేవుడు ఇక్కడ తెలియచేస్తూ ఉంటూ ఉన్నాడు ప్రియ దేవుని బిడ్డలారా. ఎప్పుడైతే దేవుని చిత్తమును మనం జరిగించేవారుగా ఉంటామో నిజ సంతోషాన్ని మన జీవితంలో పొందుకుంటాం ప్రియ దేవుని బిడ్డలారా. ఇదే ఈ దినము ఆయన పరమ గురువుగా ఈ వాక్య భాగము ద్వారా ఆయన నేర్పిస్తున్నటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు. మరి ఆయన పరమ గురువుగా బోధించడానికి సిద్ధముగా ఉంటూ ఉన్నప్పుడు మనము శిష్యులుగా నేర్చుకోవడానికి సిద్ధముగా ఉన్నామా? ఒకసారి ఆలోచన చేసుకుందాము. ఒకవేళ అనుకోవచ్చేమో, నేను రక్షింపబడి చాలా సంవత్సరాలు అయింది, నేను దేవుణ్ణి నిజరక్షకునిగా అంగీకరించాను, దట్ ఈస్ ఇనఫ్, అది చాలు అని అనుకుంటున్నారేమో. బట్ సాల్వేషన్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ డిసైపుల్షిప్. శిష్యరికము అనేటువంటిది వేరు, రక్షణ అనేటువంటిది వేరు ప్రియ దేవుని బిడ్డలారా. రక్షింపబడిన తర్వాత నెక్స్ట్ స్టెప్ వచ్చేదే శిష్యరికము. దేవుని శిష్యులుగా మనము మార్చబడాలి. కాబట్టి దేవుని శిష్యులుగా మార్చబడడం అంటే ఏంటి? ఏ విధముగా దేవుని శిష్యులుగా మనం ఉండగలుగుతాము అని అంటే లూకా సువార్త 9వ అధ్యాయం 23వ వచనంలో చూస్తే, ఎవడైనాను నన్ను వెంబడింపగోరని ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని ప్రతిదినము తన సిలువని ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను. ఏమంటున్నాడండి దేవుడు? ఎవరైనా ఆయన శిష్యులుగా ఆయనను వెంబడించాలి అనేటువంటి ఆలోచన కలిగి ఉంటే, అటువంటి సమర్పణ కలిగి ఉంటే ఏం చేయాలి అంటే మొట్టమొదటిగా తన్ను తాను ఉపేక్షించుకోవాలి. డినే హిమ్సెల్ఫ్ అంటే మనల్ని మనం ప్రేమించడము కాదు, కానీ దేవుణ్ణి మొట్టమొదటిగా ప్రేమించేటువంటి స్థితిలో ఉండగలగాలి. లేఖన భాగాలు మనకు తెలియచేస్తూ ఉంటూ ఉన్నాయి. లూకా సువార్త 14వ అధ్యాయం 26వ వచనంలో, ఎవడైనాను నా యొద్దకు వచ్చి తన తండ్రిని, తల్లిని, భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, అక్క చెల్లెండ్రులను, తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే వాడు నా శిష్యుడు కానేరడు అని తెలియచేస్తూ ఉంటూ ఉన్నాడు. యూదులు వారికి ఇష్టమైనటువంటివి తెలియచేయడానికి వారు ఉపయోగించేటువంటి మాటల్లో కొంచెము మనవలే కాకుండా కొద్దిగా వారు వేరే రీతిలో మాట్లాడుతూ ఉంటారు. అంటే వారు దీనికంటే నాకు అదంటే ఇష్టము అని చెప్పడానికి, అంటే మనం ఏమని మాట్లాడతామా అని అంటే ఐ లవ్ యూ మోర్ దాన్ హిమ్ ఆర్ ఐ లవ్ యూ మోర్ దాన్ హర్ అని మాట్లాడుతూ ఉంటాం. అంటే ఆమె కంటే అతని కంటే నాకు నీవంటే చాలా ఇష్టము అనే మాటను మాట్లాడతాము. అంటే దాని ఉద్దేశము ఈ రెండో వ్యక్తి ఇష్టం లేదని కాదు, వారికంటే నీవు నాకు ఎక్కువ ఇష్టము అని తెలియచేయడానికి మనం ఆ మాట మాట్లాడతాం. కానీ యూదులు ఏదైనా ఒక సింగిల్ స్టేట్మెంట్ లో మాట్లాడతారు. అంటే ఐ లవ్ యూ ఆర్ ఐ హేట్ యూ, అంటే నేను నిన్ను ప్రేమిస్తున్నాను లేకపోతే నేను నిన్ను ద్వేషిస్తూ ఉన్నాను. ఆ ఉద్దేశంతోనే యేసుక్రీస్తు వారు ఇక్కడ మన వారిని ద్వేషింపకుంటే లేకపోతే తను తాను ద్వేషింపకుంటే నా శిష్యుడు కానేరడు అంటున్నాడు. ఇట్ డజంట్ మీన్ దట్ దేవుని ఉద్దేశము ఆ రెండో వ్యక్తిని నువ్వు ద్వేషించాలి అని కాదు, ఆ రెండో వ్యక్తులను నువ్వు శత్రువులుగా చూడాలి అని కాదు, ఆ రెండో వ్యక్తులను నువ్వు ప్రేమించకూడదు అని కాదు. దేవుని ఉద్దేశం ఏంటి అని అంటే వారికంటే ముందుగా నీవు దేవుణ్ణి ప్రేమించేవానిగా ఉండాలి అని. సో ఆన్ అవర్ ప్రయారిటీ లిస్ట్ గాడ్ షుడ్ బి ఫస్ట్. అంటే మనం ఇచ్చేటువంటి ప్రయారిటీ ఏదైతే ఉంటుందో దాంట్లో మొట్టమొదటి స్థానము దేవునికై ఉండాలి అనే ఉద్దేశముతో యేసుక్రీస్తు వారు ఈ మాటను మాట్లాడుతూ ఉన్నాడు ప్రియ దేవుని బిడ్డలారా. యూదులు గురువులకి ఇచ్చేటువంటి రెస్పెక్ట్ ఎంత ఎలాగుంటుంది అని అంటే, ఒకవేళ ఏదైనా సందర్భంలో వారి యొక్క తల్లిదండ్రులను అదే విధంగా రబ్బీని ఇద్దరిని ఒకేసారి ఎవరైనా క్యాప్చర్ చేస్తే, ఎవరైనా వారిని దాచివేస్తే
వారిని విడుదల కలుగు చేయడానికి మొట్టమొదటిగా ఆ యొక్క ధనాన్ని ఇచ్చి వారు రబ్బీలను విడిపించాలి, తల్లిదండ్రులను కాదు కానీ రబ్బీలను విడిపించాలి అనేటువంటి ఉద్దేశము వారికి ఉంటుంది. అంటే అంత రబ్బీస్ వర్ హైలీ రెస్పెక్టెడ్ ఇన్ ద జూయిష్ కల్చర్ ఆర్ సొసైటీ. ఆ యూదుల యొక్క సమాజంలో, యోధా సమాజంలో అంతగా గురువుకి వారు ప్రాముఖ్యతనిస్తారు ప్రియ దేవుని బిడ్డలారా. కాబట్టి యేసుక్రీస్తును మన యొక్క గురువుగా అంగీకరించి ఆయన శిష్యులుగా మనం వెంబడించాలి అనుకుంటే మనం కూడా దేవునికి అంత ప్రాముఖ్యమైనటువంటి స్థానమును, సమస్తమైన వాటికంటే ముందుగా దేవుణ్ణి మాత్రమే ప్రేమిస్తూ దేవునికి మొదటి స్థానం ఇచ్చేవారుగా ఉండాలి అని ఆయన తెలియచేస్తూ ఉన్నాడు. రెండవది ఆయన అంటూ ఉన్నాడు, తన సిలువను ఎత్తుకొని మనం ఆయనను వెంబడించాలి. అంటే మన సిలువను మనం ఎత్తుకొని వి షుడ్ క్యారీ ఆ క్రాస్ అండ్ ఫాలో హిమ్. మనం ఏం చేయాలి అని అంటే మన సిలువను ఎత్తుకొని, సో టేకింగ్ అప్ ది క్రాస్ అండ్ ఫాలోయింగ్ క్రైస్ట్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ ఈజీ. మనం అనుకోవచ్చు మన సిలువను ఎత్తుకొని దేవుణ్ణి వెంబడించడం అంటే చాలా సులువైనటువంటి పని, చాలా ఈజీగా మోసుకుంటూ వెళ్ళిపోతాం. మేము బలమైన వారం, శక్తిమంతులము, మేమేంటి ఒక 25 kgs బ్యాగ్నైనా మోసేయగలము, చాలా పని మేము చేయగలము, చాలా స్ట్రాంగ్ అని మనం అనుకోవచ్చేమో. కానీ ఇక్కడ దేవుడు చెప్తున్నట్లుగా ఆ సిలువను మోయడం అనేటువంటిది అంత సులువైనటువంటి విషయం మాత్రము కాదు ప్రియ దేవుని బిడ్డలారా. సో ఎందుకు అది సులువైనటువంటి విషయం కాదు అని అంటే, క్యారింగ్ క్రాస్ ఈజ్ నాట్ కేరింగ్ అవర్ సెల్వ్స్ బట్ కిల్లింగ్ అవర్ సెల్వ్స్. మనం ఏం చేయాలి, మన సిలువను మనం ఎత్తుకొని ఆయన వెంబడిస్తూ ఉన్నప్పుడు మనల్ని మనం సంరక్షించుకోవడం కాదు, మనల్ని మనం చంపుకోవాలి. మన ఆశలు, మన కోరికలు, మన ఇష్టాలు, మన చిత్తము సమస్తాన్ని కూడా మనం చంపుకుని వాటిని విడిచిపెట్టి దేవుని చిత్తాన్ని జరిగించే వారముగా మనం ఉండాలి ప్రియ దేవుని బిడ్డలారా. ఆ సిలువను మోస్తూ ఆయనను వెంబడిస్తూ ఉన్నప్పుడు సిలువ అవమానానికి, బాధకి, దోషణకు, శ్రమలకు మనము గుర్తుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇవన్నీ కూడా మనం అనుభవించడానికి సిద్ధముగా ఉండాలి. కొన్నిసార్లు ఆయన అంటూ ఉన్నాడు, నక్కర్లకు బొరియలున్నాయి, ఆకాశ పక్షులకు గూళ్ళున్నాయి, కానీ మనిషి కుమారుడు తలవాల్చుకుంటకు ఒక్కింత స్థలము కూడా లేదు అని ఆయన తెలియచేసినట్లుగా దేవుణ్ణి వెంబడిస్తూ ఉన్నప్పుడు మనకి కష్టాలు రావచ్చు, అవమానాలు రావచ్చు, ఇరుకులు, ఇబ్బందులు కలగవచ్చు, కానీ అది శాశ్వతము కాదు. ఒక దినాన దేవుడు మనకి విజయాన్ని ఇస్తాడు, విడుదలని ఇస్తాడు అనేటువంటి నమ్మకముతో ఆయనను వెంబడించాలి ప్రియ దేవుని బిడ్డలారా. మరి ఒక మాటలో చెప్పాలి అని అంటే, ఈ డిసైపుల్షిప్ అనేటువంటిది, శిష్యరికము అనేటువంటిది ఏంటి అని అంటే అప్రెంటిస్ చేసినట్టు. అంటే మనం చూస్తూ ఉంటాము అప్రెంటిస్ చేయడం అని అంటే కేవలం అక్కడ బోధకులు చెప్పింది వినేసి పుస్తకంలో రాసుకొని వచ్చేయడం కాదు. ఇది వారు ఏం చేస్తారు అని అంటే ప్రతిదినము కూడా దిల్ ప్రాక్టీస్, వారి జీవితాల్లో ఆ పని చేస్తారు. బోధకులు ఏదైతే నేర్పిస్తారో, వారి గురువులు, వారి మాస్టర్స్ ఏదైతే వారికి నేర్పిస్తారో దానిని వారు ఏం చేస్తారు అని అంటే వారు ప్రాక్టీస్ చేస్తారు. ప్రతిదినము కూడా దానిని నేర్చుకుంటారు ప్రియ దేవుని బిడ్డలారా. యేసుక్రీస్తు వారికి కూడా మనం శిష్యులుగా ఉండాలి అని అంటే ఇట్టి శ్రమలలో, ఇట్టి కష్టమైనటువంటి పరిస్థితుల్లో అనుదినము కూడా మనము పాలిభాగస్తులుగా ఉంటాము అనేటువంటి విషయాన్ని మనము గుర్తుంచుకోవాలి. కాబట్టి వేరింగ్ క్రాస్ ఇస్ ఈజీ బట్ బేరింగ్ క్రాస్ ఇస్ డిఫికల్ట్. అంటే చాలాసార్లు ఇప్పుడు ప్రస్తుతము ఫ్యాషన్ ఎక్కువైపోయినటువంటి దినాలలో మెడలో సిలువేసుకుని తిరగడం చాలా సులువైపోయింది. చాలా మంది క్రైస్తవులు మాత్రమే కాదు, అన్యులైనటువంటి వారు కూడా, అసలు యేసుక్రీస్తు అంటే ఎవరో తెలియనటువంటి వారు కూడా స్టైల్ కోసం సిలువేసుకుని తిరిగేస్తూ ఉన్నారు. కానీ ఆ సిలువను భరించండి అని చెప్తే మాత్రం అది వారి వల్ల కాదు. నిజమే, సిలువను భరించడము వేసుకున్నంత సులువు మాత్రము కాదు ప్రియ దేవుని బిడ్డలారా. సిలువను మనం ధరించాలి అని అంటే ప్రతి దినము కూడా మనం దేవుని కొరకు చనిపోతూ మన యొక్క వెలుగును ఈ లోకంలో ప్రకాశించేటువంటి వారముగా మనం ఉండాలి ప్రియ దేవుని బిడ్డలారా. అంటే ఆయనను వెంబడించాలి అని అంటే మన జీవితాల్లో కొన్ని ఖచ్చితంగా విడిచిపెట్టవలసి ఉన్నది. దేవుని వాక్యం సెలవిస్తుంది మత్తయి సువార్త 6వ అధ్యాయము 24వ వచనంలో, ఎవడును ఇద్దరు యజమానులకు దాసుడిగా ఉండనేరడు. నో వన్ కుడ్ సర్వ్ టూ మాస్టర్స్. ఖచ్చితంగా ఒకరు ఇద్దరు యజమానుల కింద ఎప్పుడు కూడా పని చేయలేడు, ఉండలేడు, ఎప్పుడు కూడా దానికి న్యాయము జరిగించలేడు ప్రియ దేవుని బిడ్డలారా. కాబట్టి యేసుక్రీస్తుకి ఈ లోకంలో ఉన్నటువంటి అపవాదికి ఇరువురిని కూడా గురువులుగా పెట్టుకొని
వారి క్రింద శిష్యులుగా మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మానవులు ఉండలేరు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంటూ ఉన్నది. కాబట్టి నీవు దేవునికి శిష్యుడిగా ఉండాలి అని ఆశపడుతూ ఉంటే ఈ లోక సంబంధమైనటువంటి అపవాదిని నీవు విడిచిపెట్టాలి. అంధకార సంబంధమైనటువంటి క్రియల నుండి నీవు బయటకు రావాలి. నీ యొక్క సిలువని ఎత్తుకుని అనుదినము కూడా నిన్ను నీవు ఉపేక్షించుకుని దేవుని వెంబడించేటువంటి వారుగా ఉంటేనే ఆయన యొక్క శిష్యవర్గములోనికి నేను కూడా రాగలుగుతాము అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంటూ ఉన్నది. ఈ కష్ట సమయంలో ఈ కష్టాలు ఎదుర్కొంటూ ఉన్నప్పుడు కొంతమంది వెనుతిరిగిపోతూ ఉంటారు. మనం వాక్యంలో కూడా చూస్తూ ఉంటే యోహాను సువార్త 6వ అధ్యాయం 66వ వచనంలో ఆయన శిష్యులలో అనేకులు వెనుక తీసి మరి ఎన్నడూను ఆయనను వెంబడింపలేదు. యేసుక్రీస్తుతో కేవలం 12 మంది శిష్యులే కాదండి. ఈ యోహాను సువార్త 6వ అధ్యాయంలో చూస్తే ఇంకా అనేక మంది ఆయనను వెంబడించారు, శిష్యులుగా ఉన్నారు. కానీ ఆయన చేసినటువంటి ఆశ్చర్య కార్యాలు, అద్భుత క్రియలు అన్ని రుచి చూచిన తర్వాత కూడా ఇంకా ఆయన చూపించేటువంటి మార్గము కష్టముగా ఉందని దానిలో నడవడానికి ఇష్టం లేక అనేక మంది ఆయనను వెంబడించక వెనుతిరిగిపోయారు అని రాయబడుతూ ఉన్నది. కాబట్టి మనము మన జీవితంలో ఎదుర్కొనేటువంటి పరిస్థితులను బట్టి వెనుతిరిగేటువంటి వారముగా కాదు, కానీ దేవుడు ఒక దినాన మనకి విజయాన్ని ఇస్తాడనేటువంటి నమ్మకముతో యథార్థముగా మనం ఆయన శిష్యులుగా కొనసాగాలి అని ఆయన ఆశపడుతూ ఉన్నాడు. ఒకవేళ మీరు అనుకోవచ్చు, నేను రక్షింపబడ్డాను కదా, అది సరిపోతుంది కదా, మరి ఎందుకు ఈ శిష్యులుగా మార్చబడాలి, అవసరమా ఇది మా జీవితంలో అనుకుంటే, ఎస్ అఫ్ కోర్స్ మనందరం కూడా దేవుని శిష్యులుగా మార్చబడ్డం అనేటువంటిది ఖచ్చితంగా అవసరమై ఉన్నటువంటిది. ఎందుకంటే ఆయన ఇస్తున్నటువంటి ఒక కమాండ్మెంట్, ఒక గ్రేట్ కమిషన్ ఏంటి అని అంటే మత్తయి సువార్త 28వ అధ్యాయము 19వ వచనంలో మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి అని ఆయన ఒక గ్రేట్ కమిషన్ ఇస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అంటే ఈ లోకంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా రక్షించడం మాత్రమే కాదు, కానీ ఆయన శిష్యులుగా మార్చబడాలి, ఆయన యొక్క శిష్యరికంలోనికి రావాలి అని ఆయన ఆశపడుతూ ఉన్నాడు. సో డిసైపుల్షిప్ ఇస్ ద నెక్స్ట్ స్టెప్ ఆఫ్ సాల్వేషన్. ఎవరైతే రక్షించబడ్డారో వారు తర్వాత వేసేటువంటి వారు అడుగు ఏ విధంగా ఉండాలి అంటే దేవుని శిష్యులుగా వారు మార్చబడాలి. ఎందుకు అని అంటే శిష్యరికంలోనే మనం పరిశుద్ధపరచబడతాము, శిష్యరికంలోనే మనం దేవుని యొక్క స్వారూప్యంలోనికి మార్చబడగలుగుతాము, శిష్యరికంలోనే మనం దేవుని యొక్క వారసులుగా మనము ఉండగలుగుతాం. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకే అనేక చోట్ల లేఖన భాగాలు మనకు తెలియచేస్తూ ఉన్నాయి. ఆయన చెప్పాడు, నిన్ను వల్ల నీ పొరుగు వారిని నువ్వు ఎప్పుడైతే ప్రేమిస్తావో, నీ దేవుణ్ణి ఎప్పుడైతే ప్రేమిస్తావో అప్పుడు మీరు నా శిష్యులు అనబడదురా అని. కాబట్టి దేవుని శిష్యులుగా ఉన్నప్పుడు మాత్రమే ఆ సంపూర్ణతలోనికి మనము రాగలుగుతూ ఉంటాం. ప్రియ దేవుని బిడ్డలారా, యూదా విషయంలో మనం చూస్తూ ఉంటే తన శిష్యుడిగా ఉన్నాడు, యేసుక్రీస్తు శిష్యుడిగా ఉన్నాడు, కానీ తను దేవుడు నేర్పించిన వాటిని నేర్చుకోవడానికి ఇష్టపడలేదు. కాబట్టే లేఖనాల్లో వారిని గూర్చి తెలియచేయబడుతూ ఉన్నది. యేసుక్రీస్తు వారు అంటూ ఉన్నారు, నాతో కూడా భోజనము చేయవాడు నాకు విరోధముగా తన మడమ ఎత్తెను అని తెలియచేస్తూ ఉన్నాడు. అంటే ఆయన యేసుక్రీస్తు వారు ఒక శిష్యుడు ఎలాగ ఉండాలో చేసి చూపించినప్పటికీ కూడా నేర్చుకునేటువంటి హృదయం లేకుండా యేసుక్రీస్తు వారికి వ్యతిరేకముగా యూదా ప్రవర్తించినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. దేవుడు ఇచ్చినటువంటి ఆ రక్షణను తన జీవితంలో కోల్పోయాడు, దేవుని రాజ్యమును చేరేటువంటి అవకాశాన్ని కోల్పోయాడు. ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి మన జీవితాల్లో కూడా ఆయన మనలను తన శిష్యులుగా మార్చాలని ఆశపడుతూ ఉంటుండగా ఆయన పరమ గురువుగా బోధిస్తూ ఉన్నప్పుడు ఆయన బోధను తిరస్కరించకుండా ఆ బోధకు మనము లోబడదాము, దేవుని శిష్యులుగా మనము మార్చబడాలి అని ఆయన ఆశపడుతూ ఉంటుండగా ఈ ప్రయాణమును మన జీవితంలో ప్రారంభిద్దాం. శిష్యరికము అనేటువంటిది ఒక ప్రయాణము లాంటిది. ప్రారంభంలో చాలా కష్టంగానే ఉంటుంది. ఒకవేళ ప్రారంభించిన వెంటనే దాని ఫలితాన్ని కూడా మనం చూడలేకపోవచ్చేమో, కానీ కొంతకాలానికి దాని ఫలితాన్ని మన జీవితంలో ఖచ్చితంగా చూడగలుగుతూ ఉంటాము. ఈ ప్రయాణంలో అఫ్ కోర్స్ వి మేక్ మిస్టేక్, అఫ్ కోర్స్ వి టేక్ రాంగ్ స్టెప్స్, కానీ ఖచ్చితంగా మనం ఆయనను వెంబడించగలిగితే వి గ్రో అండ్ వి బికమ్ మెచ్యూర్. ఖచ్చితంగా మనము ఎదుగుతాము, పరిపక్వత మన జీవితాల్లో చెందుతాము అని ఆయన తెలియచేస్తూ ఉన్నాడు. ఈ శిష్యరికంలో ఒకవేళ తప్పులు చేసినా ఆయన క్షమించి మరి ఒకసారి వాటిని నేర్పించడానికి మనకి అవకాశాన్ని ఇస్తాడు. యేసుక్రీస్తు శిష్యులు కూడా
మొదట్లో ఆయన దగ్గర వారు పర్ఫెక్ట్గా లేరు, కానీ ఎప్పుడైతే ఆయనను వారు వెంబడిస్తూ ఉన్నారో, నిజ విశ్వాసముతో ఆయన పైన ఆనుకుని ఆయన చూపించిన మార్గంలో నడవడానికి ఇష్టపడ్డారో, దేవుడు వారి తప్పులను సరిచేసి మరింతగా వారిని ఆత్మీయంగా బలపరిచినట్లు మనం చూడగలుగుతూ ఉన్నాం ప్రియ దేవుని బిడ్డలారా. కాబట్టి మనము కూడా ఆయన శిష్యులుగా ఉండాలి అని ఆశపడితే ఆయన ఖచ్చితంగా మన దోషాలన్నిటిని కూడా క్షమించి, మనం చేసే పొరపాట్లను క్షమించి ఆ సంపూర్ణతలోనికి ఆయన మనల్ని నడిపిస్తాడు. మన జీవితంలో ప్రతి విషయము కూడా అది లోకపరమైనది కావచ్చు, లేకపోతే పర సంబంధమైనది కావచ్చు, ఏదైనప్పటికీ కూడా ఆయన పరమ గురువుగా ఉండి బోధించడానికి ఇష్టపడుతూ ఉంటుండగా శిష్యులుగా ఆయన చెంత చేరి ఆయన పాదాల దగ్గర సమస్తాన్ని కూడా నేర్చుకొని ఆయన ఆశించినట్లుగా మనం జీవిద్దాము. అట్టి రీతిలో నడిపించబడ్డానికి పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ తోడైండి సహాయం చేయను గాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా దేవ, ఈ సంవత్సరం మాకు ఇచ్చినటువంటి ఈ మండల కాలంలో బట్టి స్తోత్రాలు. వాక్యములు దీవించండి, నాయన ఫలింప చేయండి దేవా. మా హృదయాల్లో గొప్ప మార్పు మా జీవితంలో పశ్చాత్తాపం కలుగుచ్చు. పరీక్షలు రాస్తున్నటువంటి 10th క్లాస్ ఇంటర్మీడియట్ తదితర పరీక్ష రాస్తున్న బిడ్డలను దీవించండి. బలహీనులైనటువంటి వారు ప్రభా, ఇదిగో తండ్రి గుండె బలహీనతగా ఉండి నాయన అనారోగ్యంతో ఉన్నటువంటి బిడ్డలు, యాక్సిడెంట్ అయిన బిడ్డలు, హాస్పిటల్లో ఉన్న బిడ్డలు, ఇంటి దగ్గర ఉన్న బిడ్డలు స్వస్థత కలుగుచ్చు. యేసు ప్రభు దివ్య నామమున వేడుకొనిచున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడనుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందున వేర్చినట్టు భూమి అందు నెరవేరునుగాక. మా ఇందిన ఆహారం నేడు మా దయచే, మా ఏడల అపరాధం చేసిన వారిని క్షమించిన ప్రకారముల అపరాధము క్షమించము, శోధంలోని తెక్క కీడును తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే ఉన్నవి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ప్రాతకాల ఆరాధనలో ప్రభువుని ఆరాధిస్తున్న ప్రతి కుటుంబానికి తోడుగుండి సంరక్షించి కాపాడునుగాక, ఆమేన్.